ఐ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్. మీరు ప్రతి నెల ఒక స్టోరీ చదివే అలవాటు ఉంది మీకు. నేను ప్రతి నెల ఒక స్టోరీ చదువుతానంటే ఐ రీడ్, సబ్జెక్ట్ ఐ తీసుకొని వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. అంటే ప్రజెంట్లో చేసే పనులకు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. అంటే ఏదైనా ఒక పని నేను రెగ్యులర్గా చేస్తాను, అలవాటుగా చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. మీరు లక్ష్య వాక్యాలు రాసినా మాట్లాడినా రెగ్యులర్గా చేసే పనులకు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఐ రీడ్, సబ్జెక్ట్ ఐ, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకుంటాం రీడ్. ఐ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్, వీ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్, యూ రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్, దే రీడ్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్, హీ రీడ్స్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్, షీ రీడ్స్ ఏ స్టోరీ ఎవ్రీ మంత్. చూడండి, ఇక్కడ హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బుకు ఎస్ కానీ ఎస్ కానీ ఐఎస్ కానీ చేరుస్తున్నాం. సో థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హీ కానీ షీ కానీ, హీ బదులు రాజు కానీ షీ బదులు రాణి కానీ, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పని నేను ప్రతి సంవత్సరం చేస్తాను అంటాం చూడండి. అంటే ఏదైనా ఒక పని ప్రతి సంవత్సరం చేసినా ఈ సూత్రం వాడే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళే అలవాటు ఉందనుకోండి, ఐ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్ అని చెప్పాలి. వీ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్, యూ గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్, దే గో టు తిరుపతి ఎవ్రీ ఇయర్, హీ గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్, షీ గోస్ టు తిరుపతి ఎవ్రీ ఇయర్. ఇలా ఫ్రెండ్స్, అంటే ఏదైనా ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను అన్న ఇదే సూత్రం. వారానికి ఒక్కసారి చేసినా, నెలకు ఒక్కసారి చేసినా, సంవత్సరానికి ఒకసారి చేసినా, గంటకు ఒకసారి చేసినా సరే, ఇట్లా మన యొక్క అలవాట్లను మనం రెగ్యులర్ చేసే పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ సూత్రాన్ని ఫాలో కావాలి. ఇక్కడ ఎవ్రీడే బదులు ఎవ్రీ వీక్ రాసుకోవచ్చు, ఎవ్రీ మంత్ రాసుకోవచ్చు, ఎవ్రీ సండే రాసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ రాసుకోవచ్చు, రెగ్యులర్లీ అనే పదాన్ని రాసుకోవచ్చు, యూజువల్లీ రాసుకోవచ్చు. ఇలా అలవాటుగా చేసే పనులను ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది సూత్రం.